అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గాలి ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆయన గ్రూప్ ఆఫ్ మినిస్టర్ లో ఒక సభ్యుడిగా ఉండి ఆయన ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఈ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోకుండా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గా ఉండి వాళ్ళు హైదరాబాద్ కానీ లేదు ఇతర జిల్లాలకు కానీ రాకుండా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఎన్జిఓలు కానీ టీచర్లు కానీ అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు కార్మికులు కానీ విద్యార్థులు కానీ లేదు ఏడున్న రాజకీయ పార్టీలు కానీ సంప్రదించకుండా ఎస్ఎంఎస్ల ద్వారా మీ యొక్క అభిప్రాయాలు పంపించండి అని వాళ్ళు చెప్పి ఈ ప్రజలను అవమానం చేశారు. అందులో ఈ యొక్క వీరప్ప మొయిలి కూడా ఒక ప్రధాన కారకుడు. కర్ణాటకలో 28 మంది పార్లమెంట్ సభ్యులుంటే మనకు 42 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇక్కడి నుంచే ఒక రాష్ట్రపతి ఒక ప్రధానమంత్రి కూడా అయ్యాడు. సౌత్ ఇండియాలో బలమైన రాష్ట్రంగా ఉందని చెప్పని అటు చిదంబరం గాని నారాయణ స్వామి గాని వీరప్ప మొయిలి గాని జయరాం రమేష్ గాని షిండే గాని గులాం నబీ ఆజాద్ వీళ్ళంతా కూడా కుట్రబన్ని ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలా, తెలుగు వాళ్ళ యొక్క ఐక్యమత్యాన్ని విడగొట్టాలని చెప్పని చెప్తూ ఉన్నాడు. ఈ రోజు ఇది బిల్లా డ్రాఫ్ట్ బిల్లా అని చెప్పి వివాదం వచ్చింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాసిన లెటర్ లో కూడా డిసెంబర్ 12న ఇది బిల్ అని చెప్పన్నాడు. ఆ రోజు హోమ్ సెక్రటరీ రాసిన ఆ కవరింగ్ లెటర్ లో కూడా బిల్ అన్నారు. మేము ఈ యొక్క మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పని మేము రాస్తే ఒక లెటర్ రాస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు 18/12/2013 నాడు హోమ్ సెక్రటరీకి ఒక లెటర్ పంపిస్తే ఆయన 6 జనవరి 2014 ఒక లెటర్ పంపిస్తూ ఇది బిల్లు కాదు డ్రాఫ్ట్ బిల్లు అని అనిల్ గోస్వామి అని చెప్పి అతను ఒక లెటర్ రాసి మేము మా దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా డిపార్ట్మెంట్ లేవు అని చెప్పి పంపించాడు. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక రాష్ట్రాన్ని రెండుగా ఏ విధంగా విభజించారు, మేము అడిగిన ఇన్ఫర్మేషన్ ఏం కూడా మా దగ్గర లేదు అని చెప్పన్నాడు. అవైలబిలిటీ లేదన్నాడు. శ్రీకృష్ణ కమిటీ ఉంది, అందులో ఉంది, కనీసం ఏమి కూడా చూసుకోకుండా ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోకుండా ఈ డ్రాఫ్ట్ బిల్లును కూడా ఆ డిపార్ట్మెంట్ కి పంపించి ఇందులో ఏమైనా కరెక్షన్లు ఉన్నాయా అని చెప్పని వాళ్ళకి 2 వారాలు 4 వారాలు టైం ఇవ్వాలా. ఆ టైం కూడా ఇవ్వకుండా ఆయన పంపించిన ఆనవాయితీ ఉంది. ఇది బిల్లు అంటాడు, డ్రాఫ్ట్ బిల్లు కాదంటాడు. ఇది సక్రమైన బిల్లు అని చెప్పంటాడు. మీ గోస్వామి ఇది డ్రాఫ్ట్ బిల్ అన్నాడు ఆయన లెటర్ లో. అటువంటిప్పుడు ఆయన మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఏమో బిల్ అన్నాడు, జయరాం రమేష్ ఏమో బిల్ అన్నాడు. ఈ రోజు కూడా అది సక్రమంగా ఉండే బిల్ అన్నాడు, రాజ్యాంగబద్ధంగా ఉండే బిల్ అన్నాడు. కానీ ఈ రోజు ఇది డ్రాఫ్ట్ బిల్ అని మీ హోమ్ సెక్రటరీ రాశాడు. ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? రెండోది ఈ యొక్క అటార్నీ జనరల్ వాహనావతి 14/11/2013 నాడు ఆయన రాశాడు ఈ యొక్క ఆర్టికల్ 371(d)ని రాజ్యాంగ సవరణ ద్వారా సవరించకుండా పోతే ఇది చెల్లదు అని చెప్పన్నాడు. రాష్ట్రం ఏర్పడడం కష్టం అన్నాడు, చేయకూడదు అన్నాడు. దాని గురించి కూడా ఆయన అభిప్రాయాన్ని కూడా లెక్క పెట్టకుండా ఈ రోజు రమేష్ మాట్లాడాడు. అటువంటిప్పుడు ఆయన తప్పు మాట్లాడుంటే ఆయన ఎందుకు అటార్నీ జనరల్ గా మీరు ఉంచుకుంటున్నారు? ఆయన తప్పు డ్రాఫ్ట్ బిల్ అన్నప్పుడు అనిల్ గోస్వామిని హోమ్ సెక్రటరీగా మీరు ఎట్లా ఉంచుకుంటున్నారు? మీ తప్ప వాళ్ళ తప్ప? లా మినిస్ట్రీ ఉంది, లా అండ్ జస్టిస్, మమ్మల్ని అడగలేదు. వాళ్ళు ఇచ్చిన సలహాను కూడా పక్కన పెట్టేశారు. అదేమో టేబుల్ ఐటమ్ కు పెడతారు, కేబినెట్ ఐటమ్ నోట్కి బిల్లును కూడా టేబుల్ ఐటమ్ గా పెడతారు. ఏ మంత్రులకి కూడా దాన్ని చూపించరు, టైం అడిగితే ఇవ్వరు. పార్లమెంట్ ప్రొసీజర్ ప్రకారం స్టేట్మెంట్ ఆఫ్ రీజన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి, మెమరాండమ్ ఆఫ్ ఫైనాన్షియల్ మెమరాండమ్ ఉండాలా, వాళ్ళ డెలిగేషన్ ఎగ్జిక్యూషన్ గురించి కూడా ఉండాలా. రూల్ 64 లో పార్లమెంట్ లో ఉంది, మనకు 90లో ఉంది మన అసెంబ్లీలో. ఏ బిల్ అయినా కూడా ఈ 4 ఐటమ్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పనుంటే అవేవి కూడా లేకపోయినా కూడా పర్లేదని చెప్పని మీరు చెప్తున్నారని చెప్పంటే మీ అజ్ఞానానికి మేము బాధపడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలా అని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇది బిల్లు అని అంటారు, మీరు అమ్ముడుపోయారు, ఓట్లకి అమ్ముడుపోయారు. ఈ రోజు అమ్ముడుపోయి
ఈ 17 సీట్లలో ఏదో 15 12 టీఆర్ఎస్ తో కలుపుకొని సంపాదించుకోవాలా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలని చెప్పి ఒక కక్కుర్తి తప్ప, మీ యొక్క కోరిక తప్ప ఇది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదని చెప్పలేదు. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 3లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పాడు, ఆర్టికల్ 3 ప్రకారం నేను పంపిస్తున్నాను, 30 రోజులు పంపించండి అన్నాడు, మళ్ళీ 7 రోజులు టైం ఇచ్చామని చెప్పన్నాడు. ఆర్టికల్ 3లో లెజిస్లేచర్ యొక్క వ్యూస్ అడిగారు. లెజిస్లేచర్ యొక్క వ్యూస్ అని చెప్పేది 168లో రాజ్యాంగంలో లెజిస్లేచర్ అంటే ఏమని, గవర్నర్, కౌన్సిల్ అండ్ అసెంబ్లీ. లెజిస్లేచర్ వ్యూస్ అని చెప్పాలంటే అది ఓటింగ్ ద్వారానే తేలుతుంది అని 189లో చెప్పారు. ఆ 3 నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఈ రోజు మీరు ఇది నేను 11వ తేదీ నాడు పార్లమెంట్ లో పెడతాను, ఫిబ్రవరి 11, 14 లోక్సభలో పెడతాను, 11 రాజ్యసభలో పెడతాను, అది బిల్లు పాస్ అవుతుంది, 15 నేను డిన్నర్ ఇస్తాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చేస్తుందని చెప్పని మీరు మాట్లాడుతున్నారని చెప్పనంటే ఇంతకన్నా రాజ్యాంగాన్ని ఉల్లంఘన ఇంకేమైనా ఉందా? రాజ్యాంగ సాంప్రదాయాల ప్రకారం అసెంబ్లీ తీర్మానం తర్వాతనే బిల్లు తయారు చేయాలా, అసెంబ్లీ ఒప్పుకున్న తర్వాతనే బిల్లు తయారు చేయాలా. ఆ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు. మీరు అన్ని కూడా సర్పాస్ చేసుకొని ఎన్నికల సమయంలో ఇంకొక 2 నెలలు ఎన్నికలు ఉంటే మీరు ఓట్ల కోసం ఈ పని చేస్తున్నారు తప్ప ఇంకోటి కూడా కాదు.